టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. ప్రతిభారెడ్డి గారు అని అంటే కాంగ్రెస్ పార్టీలో మహిళా విభాగంలో యాక్టివ్గా ఉండే పొలిటీషియన్ అని చెప్పి ఖమ్మంలో అందరికీ తెలుసు. మాక్సిమం జనాల్లో వ్యతిరేకత వస్తుంది, అది వాస్తవమే అంటారా? ఈ ఎవరో పడని వాళ్ళు అనటమే తప్ప ఏదైనా ఓపెన్ గా మాట్లాడతారా? మ్యానిపులేటెడ్ గా మాట్లాడవద్దు. అంటే ఇదేదో మాట దాటేయాలి అని కాకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. పక్క మన ఖమ్మంలో చూసుకుంటే మీరు ఎక్కువ సన్నిహిత్యంగా ఉండేది ఇద్దరు మినిస్టర్స్ కి, ఒకటి తుమ్మల గారికి, ఒకటి పట్టి గారికి. పొంగులేటి గారితో కూడా ప్రయాణం కొన్ని రోజులు సాగించారు మీరు. మరి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది? దూరమే లేదు. నేను ఏ ప్రోగ్రామ్ కి అటెండ్ అయినా నేను మా డిసిసి అధ్యక్షుడు ద్వారానే వెళ్తాను. తను ఎక్కడికి వెళ్ళినా నన్ను అక్కడికి వెళ్తాను. పొంగులేటి గారని కాదు, తుమ్మల గారు మా నియోజకవర్గ సభ్యుడు కాబట్టి ఏదన్నా తుమ్మల గారి దగ్గర సమస్యలు పోవాలి కాబట్టి తుమ్మల గారి దగ్గర ఎక్కువ ఉంటాను. అసలు ఓపెన్ గా చెప్పాలంటే చల్లా ప్రతిభారెడ్డి గారు ఏం ఆశించి వర్క్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో? నేను కాంగ్రెస్ పార్టీలో ఏమీ ఆశించలేదు ఈ రోజు వరకు కూడా. తుమ్మల గారి అభివృద్ధి నచ్చింది. తన రాజకీయ ప్రవేశంలో కూడా నాకు తన దాంట్లో తన అభివృద్ధి ధ్యేయంలో చేయాలనుకున్నాను, చేస్తున్నాను. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చల్లా ప్రతిభారెడ్డి గారు కార్పొరేటర్ సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఒకటి వినపడ్డది. అది వాస్తవమా కాదా? అది తుమ్మల గారి ఇష్టం. మీ చేతిలో ఏది లేదా? ఏం లేదు. మీకు ఇది కావాలని కూడా ఏం లేదు? ఏం లేదు. 100% ఏది లేదండి. ఏది లేదు. నేను ఆయన మాకు రాజకీయం నచ్చి చేస్తున్నాను. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంట. నేను చేసుకుంటూ పోతాను. ఆ తుమ్మల గారికి ప్రతిభకి ఇది ఇస్తే ఇది చేస్తుంది, ఆ అమ్మాయి ఏది ఇచ్చినా దానికి న్యాయం చేస్తుంది. మేడం, ఒక మాటలో చెప్పాలంటే నాకు క్లారిటీ కావాలి. ఖమ్మం మహిళా నాయకురాలందరిలో ఆధిపత్య పోరు ఉందా లేదా? దేంట్లో లేకుండా ఉంటుందండి ఆధిపత్య పోరు అంటే. ఉందా లేదా? అన్నిట్లో ఉండొచ్చు, మీ దాంట్లో కూడా ఉందా లేదా? ఉందండి, అన్నిట్లలో ఉందంట. అన్నిట్లలో అంటే నాకు తెలిసింది చెప్తున్నా, తప్ప ఒప్ప మీరు చూడండి. కాంగ్రెస్ పార్టీలో అధికారం వహిస్తున్న ఒక అధికార మహిళ పరిపాలన ఏ విధంగా ఉందంటారు? చేసే కార్యక్రమాలు డిస్ట్రిక్ట్ వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి అది ఎందుకు మైనస్ జరుగుతుంది అనేది అది అధికారంలో ఉన్న వాళ్ళ, ఆ సీట్లో ఉన్న వాళ్ళు అనేది ఆలోచించాలి. ఆ సీట్లో ఉన్న వాళ్ళు ఆలోచించట్లేదంటారా? ఆలోచించితే ఎక్కువ జనం వస్తారని మనం అనుకుంటాము. ఒకవేళ రేపు పొద్దున డిస్ట్రిక్ట్ మహిళా ప్రెసిడెంట్ గా మీకు అవకాశం వస్తే మీరు ఏం చేస్తారు మహిళల కోసం ఖమ్మంలో? ఖమ్మంలో మహిళల కోసం నేను చేసే ఫస్ట్ పని ముందు మహిళలందరినీ కలుపుకొని వెళ్తాను. కలుపుకొని పోవట్లేదు అంటారా? నేను మహిళా కార్పొరేటర్స్ ఉన్నారు, అవకాశాలు వచ్చినాయి, మహిళా కార్పొరేటర్స్ గెలిచారు. ఇప్పుడు పెత్తనం మాత్రం హస్బెండ్స్ చేస్తున్నారు. చైర్పర్సన్ నేను అయితే మాత్రం నీకేం తెలుసని నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. మహిళలు పరిపాలించాలి, భర్తలు ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పి ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు? దాన్ని తుమ్మల గారు కట్ చేశారు. వాళ్ళు భర్తలు చేస్తున్నారా? వాళ్ళు నెక్స్ట్ ముందు మా తుమ్మల గారు ఆధ్వర్యంలో ఎలా నడిచిద్దో చూడండి. ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయంగా చేసేదే మహిళలు. అవును, ఈ రోజు వరకు కూడా ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ఇప్పుడు చూడండి ప్రియాంక గాంధీ, సీతక్క కానీ, కొండా సురేఖ, వీళ్ళందరూ దీంట్లో ఉన్న వాళ్ళు. ఇప్పుడు మా యూత్ వచ్చారు, యశస్విని రెడ్డి, పర్ణికారెడ్డి, సత్తుపల్లి రాగమయ్య మేడం, అలా మహిళలందరూ కూడా దాంట్లో వాళ్ళు కూడా అన్ని ఎదుర్కో సమస్యలు వచ్చినా దాన్ని తట్టుకుంటూ సమన్వయంతో పరిష్కరించుకొని ఎక్కడికి కూడా రాజీ పడకుండా ఆ సమస్యలను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నాం. ఒక మహిళ బయటకు వస్తేనే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు, చాలా అవమానాలు, చాలా మంది ఒక రకంగా మాట్లాడాలు, ఇవన్నీ ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? ఇప్పుడు ఒక మహిళ బయటకు వచ్చింది, మేము చేసేది రాజకీయమైనా కానీ ఈమెకెందుకు, ఈమెకు రాజకీయం అవసరమా, ఇంట్లో వంట చేసుకోవచ్చు కదా అంటారు. లేదంటే అసలు అవసరమా నాకు ఈ రాజకీయాలు అన్న సందర్భాలు ఏమైనా అనిపించినాయా? మిమ్మల్ని టార్గెట్ చేయడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగాయా? ఒక విషయంగా చెప్పాలంటే నేను ఇన్ని రోజులు పడింది వేరు, ఈ 20 నెలల్లో ఉన్నది వేరు. కానీ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటేనే నాలో కూడా ఒక శక్తి ఉంది, నాకు ఒక పవర్ ఉందని తెలుస్తుంది. కాబట్టి నేను ఎలాంటి చిన్న చిన్న వాటికి భయపడేదాన్ని కాదు. నా కోసం నన్ను కించపరిచి కింద దించాలని చూసిన కూడా నేను పట్టించుకోను. నమస్తే మేడం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. ఎలా ఉంది మేడం ప్రెసెంట్ మీ కాంగ్రెస్ పరిపాలన? చాలా బాగుంది. బాగుందంటారు? చాలా చాలా బాగుంది. జనాల్లో వ్యతిరేకత వస్తుంది, అది వాస్తవమే అంటారా? ఈ ఎవరో పడని వాళ్ళు అనటమే తప్ప వాళ్ళు ఇచ్చిన పథకాలు కానీ వాళ్ళు ఇచ్చిన హామీల్లో కానీ ఏం చేయలేదండి. అన్ని చేస్తూనే ఉన్నారు కదా. అన్ని చేస్తున్నారు అంటారు. ఓకే, ఇంకెక్కువే చేస్తున్నారు. చెప్పిన దానికంటే ఇచ్చిన హామీల కంటే ఎక్కువే ఉన్నాయి. కాకపోతే ప్రజల్లో పోవటం కొంచెం లేట్ అయ్యి అలా అయిపోతుంది. కానీ
కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఎవరికి నష్టం లేదు. ఇచ్చిన హామీలు ఇచ్చినట్టు కంటే ఎక్కువ చేస్తున్నారు. ఓకే మేడం, ఈ హామీలు చేస్తున్న అమలు గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ప్రతిభారెడ్డి గారు అని అంటే కాంగ్రెస్ పార్టీలో మహిళా విభాగంలో యాక్టివ్ గా ఉండే పొలిటీషియన్ అని చెప్పి ఖమ్మంలో అందరికీ తెలుసు మాక్సిమం. ఓకే, సో ఎలా ఉంది మేడం కాంగ్రెస్ లో ఒక మహిళా నాయకురాలుగా మీ ప్రయాణం? చాలా బాగుంది. ఎన్నో సమస్యలు ఉంటే సమస్యలు ఉన్నా గానీ మేము ఆ సమస్యలను తట్టుకొని ముందుకు పోవటం మా ధ్యేయం. కాంగ్రెస్ పార్టీ అంటేనే కంచుకోట. కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ మహిళల నుండి రాజకీయం చేసిన కూడా కాంగ్రెస్ పార్టీ. సో ఖమ్మంలో చూసుకుంటే చాలా వరకు కూడా ఖమ్మంలో మహిళా నాయకులు తక్కువ అని చెప్పి ఒక టాక్ ఉంది, వాస్తవమేనాది? కాంగ్రెస్ అంటే అభిమానం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో మీరన్నట్టు మహిళలకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అది సాంప్రదాయానికి నిబద్ధత. కాంగ్రెస్ పార్టీ అంటేనే అందులో స్టేట్ లో కాదు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయం ఉండే వాళ్ళు పెద్దవాళ్ళు మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఈ మహిళలు ఏంటంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది కలుపుకొని పోయే వాళ్ళు ఉంటారు, కలుపుకొని పోని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేనే రాజకీయంగా అన్నట్టు ఉంటది. కాకపోతే మహిళలను కూడా వస్తూనే ఉన్నాం. చాలా మంది కూడా ముందడుగు వేయాలని ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి తెలిసి తెలియని విధానాలను బట్టి అలా కాంగ్రెస్ పార్టీలో మహిళలు ముందుకు రావట్లేదు అని నా ఆలోచన. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముందుకు రావట్లేదు అని అనుకుంటున్నారు కదా, అసలు కాంగ్రెస్ పార్టీలోకి మహిళలు అధికంగా రావాలి అని చెప్పి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మేము అంటే ప్రస్తుతం మహిళలు ఏ కార్యక్రమాలు చేసినా గానీ, ఇప్పుడు మహిళా సభ్యత్వాలు జాయిన్ చేసుకోవడంలో గానీ, ఇప్పుడు ఇందిరా మహిళ లబ్ధిదారులకి వాళ్ళకి పత్రాలు ఇచ్చే దాంట్లో గానీ, అలా అదే విధంగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆధార్ కార్డ్స్ అవి ఇచ్చే భాగంలో గానీ, ప్రతి డివిజన్లలో కూడా మహిళలు తన వంతు తన పాత్రగా చేస్తున్నారు. ఓకే, మీరన్నట్టు ఎవరి పాత్ర వాళ్ళు వహిస్తున్నారు అన్నారు కదా. ఎగ్జాంపుల్ గా అంటే మీరు ఏదైనా ఓపెన్ గా చెప్పాలి, ఓపెన్ గా మాట్లాడతారు, ఏదున్నా గానీ ఓపెన్ గా డిస్కషన్ చేస్తారని ఒక టాక్ కూడా బయట ఉంది. ఏదైనా ఓపెన్ గా మాట్లాడతారా? మ్యానిపులేటెడ్ గా మాట్లాడొద్దు, అంటే ఏదేదో మాట దాటేయాలి అని కాకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. ఇప్పుడు మీరు చూసుకుంటే కాంగ్రెస్ లో సీనియర్ పార్టీ నాయకురాలుగా మహిళా నాయకురాలుగా ఉన్నారు. ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీలో అధికారం వహిస్తున్న ఒక అధికార మహిళ పరిపాలన ఏ విధంగా ఉందంటారు? పరిపాలన అంటే ఇప్పుడు పార్టీ లేనప్పుడు కూడా అధికారం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు కూడా సరే ఒక మహిళ ఉంది కాబట్టి చేస్తూ ఉండి తను కూడా అందరినీ కలుపుకొని పోతూ ఉంది. మరి మహిళా చేసే కార్యక్రమాలు డిస్టిక్ వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి మేమేంటంటే ఓన్లీ సభ్యత్వరాలుగా మనం ఏంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం అనే విధంగా వెళ్తున్నాం. కాకపోతే మాకు తెలిసినవి మాకు డిసిసి ఆఫీస్ నుంచి తెలిస్తే ఆ ఆఫీస్ ద్వారా తెలిసి వెళ్తున్నాము. మరి ఇక నేనే ఉన్నాను అనుకోండి ఆ ప్లేస్ లో, ఒకవేళ మహిళలందరినీ ఎవరిని పిలవాలి ఏంటి అనే ఆలోచన మీద మేము ఆలోచించే వాళ్ళ, ఎవరి ఆలోచన వాళ్ళది. అందులో మేమేమనుకుంటున్నాం అంటే ప్రతి డివిజన్ నుంచి 4 మహిళలు వచ్చినా గానీ మా కాంగ్రెస్ ఆఫీస్ ఎప్పుడు కలకల్లాడిద్ది. మరి అది ఎందుకు జరుగుతుందో, ఎక్కడ ఫెయిల్ అవుతుంది అంటారు? అది చేసే వాళ్ళని బట్టి ఉంటది. డిస్కషన్ చేశారు ఎప్పుడైనా పార్టీ? నేను చేసాము డిస్కషన్ 2-3 టైమ్స్ జరుగుతుంటే డిస్కషన్స్. సరిగ్గా ఏదైనా మీటింగ్స్ ఉన్నప్పుడు 10-20 మంది వచ్చి కలకల్లాడేసరికి అదే హ్యాపీ అనుకుంటాం. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే నాలాగా మహిళలు రావడం తక్కువ. ఓకే, మేమేంటంటే అభిమానం ఉన్న వాళ్ళు డివిజన్ కి 2-3 వేసుకున్నా కానీ మేము కూడా 120 మంది 100 మంది మాక్సిమం అవుతాం. ఏ పార్టీకి ఏమొచ్చిందని కంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముందుండేది కూడా మహిళలే. అది ఎందుకు మైనస్ జరుగుతుంది అనేది అది అధికారంలో ఉన్న వాళ్ళ, ఆ సీట్ లో ఉన్న వాళ్ళు అనేది ఆలోచించాలి. ఓకే, ఆ సీట్ లో ఉన్న వాళ్ళు ఆలోచించట్లేదంటారా? ఆలోచించితే ఎక్కువ జనం వస్తారని మనం అనుకుంటాము. కాకపోతే ఆలోచించట్లేదు అనుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే సీనియర్ వాళ్ళు ఉన్నారు కదా, 4కి 40 మంది అవుతాము. మేము ఎందుకు ఆలోచించట్లేదు అంటే అది ఆన్సర్ కి ధీటుగా ఉండదు. కాబట్టి మహిళలందరూ ఏదన్నా ముందుకు వచ్చి రానిచ్చినప్పుడు సమస్యలను ఎదుర్కొని ముందుకు పోయి అవకాశాలు ఎక్కువ ఉండేది కాంగ్రెస్ పార్టీ మహిళలకే. అవకాశం ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పుడు మాక్సిమం కూడా మేడం, ఇప్పుడు ఖమ్మంలో మహిళా నాయకురాలుగా యాక్టివ్ ఉన్నారు కదా, మన ఖమ్మంలో చూసుకుంటే మీరు ఎక్కువ సన్నిహిత్యంగా ఉండేది 2 మినిస్టర్స్ కి, ఒకటి తుమ్మల గారికి, ఒకటి బట్టి గారికి. పొంగులేటి గారితో కూడా ప్రయాణం కొన్ని రోజులు సాగించారు మీరు, మరి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది? దూరమే లేదు అంటే ఒకటే మాకు నియోజకవర్గంలో తుమ్మల గారు ఇచ్చారు కాబట్టి పాలేరుకి సీనియర్ ఉంటున్నాం కాబట్టి పాలేరు పరంగా సీనియర్ చూసుకుంటున్నారు. ఇక్కడ ఎంపీ గారి పరంగా రామసాగర్ రఘురామిరెడ్డి గారి దగ్గర ప్రోగ్రామ్స్ కి అయినా కానీ నేను ఏ ప్రోగ్రామ్ కి అటెండ్ అయినా నేను మా డిసిసి అధ్యక్షుడి ద్వారానే వెళ్తాను. తను ఎక్కడికి వెళ్ళి నేను అక్కడికి వెళ్తాను. పొంగులేటి గారిని కాదు, తుమ్మల గారు మా నియోజకవర్గ సభ్యుడు కాబట్టి ఏదైనా తుమ్మల గారి దగ్గర సమస్యలు పోవాలి కాబట్టి ఇక్కడ నేను డిస్కషన్ పెంచుకోకుండా తుమ్మల గారి దగ్గర ఎక్కువ ఉంటాను. తన అభివృద్ధి ధ్యేయంలో నాకు నడవాలని కోరిక. మరి డిప్యూటీ సీఎం గారు బట్టి గారు వచ్చినా గానీ, మా నందినమ్మ వచ్చినా గానీ నేను కంపల్సరీగా ప్రతి ప్రోగ్రామ్ లో అటెండ్ అవుతాను. మొత్తానికి నేను అందరు మినిస్టర్స్ దగ్గరికి వెళ్తాను. మా నియోజకవర్గ సభ్యుడు మాకు తుమ్మల గారు కాబట్టి మేము తుమ్మల గారితో ఎక్కువ సన్నిహితంతో ఉంటున్నాము. ఏదున్నా కానీ తుమ్మల గారి దగ్గర తీసుకెళ్తాము. మా సమస్యలు ఏదున్నా కూడా తనే ఇమీడియట్ గా పలానా ప్రతిభ వచ్చా అని మాట్లాడటం గానీ చేయటం గానీ. మేడం ఒక మాటలో చెప్పాలని నాకు క్లారిటీ కావాలి. మీ టోటల్ ఖమ్మం మహిళా నాయకురాలందరిలో ఆధిపత్య పోరు ఉందా లేదా? దేంట్లో లేకుండా ఉంటదండి ఆధిపత్య పోరు అంటే. ఉందా లేదా? అన్నిట్లో ఉండొచ్చు, మీ దాంట్లో కూడా ఉందా లేదా? ఉందండి, అన్నిట్లలో.
సో దేనికోసం అంటారు? ఎవరికి వాళ్ళు ఎదగాలని ఉంటది ఫస్ట్. అంటే నాకు తెలిసింది చెప్తున్నా, తప్ప మీరు చూడండి, ఏ పార్టీ లేని అధికారం ఇప్పుడు నేను ఉన్నా అండి. నేను కాంగ్రెస్ పార్టీ అభిమానంతో చేస్తున్నాను, నాకేదో పదవులోని కాదు, అభిమానంతో చేస్తున్నాను. నా గురువుగా దుర్గాప్రసాద్ గారు ఉన్నారు, సార్ ఏది చెప్తే చేస్తున్నాను. ఆధిపత్య పోరంటే ఇద్దరు ఇదంటే ముగ్గురు జుట్లు గలవు 100 మంది మగవాళ్ళు ఉంటారండి. కానీ మాకేంటంటే తనకంటే ముందు పోకూడదని, వాళ్ళకంటే మనం ఉండొద్దు అని. ఇప్పుడు ప్రోటోకాల్ అంటారు, ప్రోటోకాల్ దేనికి? ఎంతమంది వచ్చారు ప్రోటోకాల్? ఇప్పుడు పని చేయడానికి ప్రోటోకాల్ అవసరం లేదు, ఒకళ్ళకి సహాయం చేయడానికి ప్రోటోకాల్ అవసరం లేదు, ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ప్రోటోకాల్ అవసరం లేదు. మనం ప్రోటోకాల్ లేకుండా నేను అన్ని పనులు కూడా అందరికి సహాయం ఇచ్చాలో గానీ ఎప్పుడు కూడా డివిజన్సే కాదు, నేను ఎన్ని డివిజన్లలో లాస్ట్ టైం అన్ని డివిజన్స్ కి వెళ్ళి అన్ని సహాయ సహకారాలు నేను చేశాను, నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ తో చేశాను. దానికి ప్రోటోకాల్ అంటే ఎక్కడిది? ఇప్పుడు ప్రోటోకాల్ కాడ ఆధిపత్య పోరు కొట్టుకుంటారు అన్నమాట మీరంతా. ప్రోటోకాల్ ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అసలు ఓపెన్ గా చెప్పాలంటే చల్లా ప్రతిభారెడ్డి గారు ఫ్యూచర్ టార్గెట్ ఏంది, ఏం ఆశించి వర్క్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో? నేను కాంగ్రెస్ పార్టీలో ఏమీ ఆశించలేదు ఈ రోజు వరకు కూడా. తుమ్మల గారి అభివృద్ధి నచ్చింది, తన రాజకీయ ప్రవేశంలో కూడా నాకు తన దాంట్లో తన అభివృద్ధి ధ్యేయంలో చేయాలనుకున్నాను, చేస్తున్నాను. ఓకే, సో తుమ్మల గారు అడుగుజాడల్లో తుమ్మల గారు ఏది చెప్తే అదే అన్నమాట. సో రేపొద్దున ఏ పోస్ట్ ఇవ్వకుండా నార్మల్ గా ఇట్లే ఉండు ప్రతిభ అంటే మీరు ఏమంటారు? ఇలానే ఉండి చేస్తాను, ఇట్లే ఉంటారు, ఇలానే ఉండి చేస్తాను. సో మరి అలాంటప్పుడు ఆధిపత్య పోరు చేయడం దేనికి? ఆధిపత్య పోరు నేను చేయట్లేదు, అది ఏంటంటే జనము ఫలానా. ఇప్పుడు తనకు కూడా చేయాలి ఆధిపత్య పోరు, ఎవరికి ఉండదు, జనంలో నుంచి రావాలి. ఓకే, మనం ఏది కావాలని కోరుకొని జనం ఇవ్వాలి. ఒకవేళ రేపొద్దున డిస్ట్రిక్ట్ మహిళా ప్రెసిడెంట్ గా మీకు అవకాశం వస్తే మీరు ఏం చేస్తారు మహిళల కోసం? ఖమ్మంలో మహిళల కోసం నేను చేసే ఫస్ట్ పని, ముందు మహిళలందరినీ కలుపుకొని వెళ్తాను. ప్రతి డివిజన్ కార్పొరేటర్ కలుస్తాను. నేను కలుపుకొని పోతాను, అంటే నాకు తెలియదు కదా అని వాళ్ళు ప్రోటోకాల్స్ అని ఇవన్నీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనం ఒక పెద్ద నాయకుడిని కలవాలన్నా ప్రోటోకాల్ కావాలంటే మనకు కష్టం కదా. అందువల్ల నేను డీసీసీ గారి సారాధ్వర్యంలో నడుస్తున్నాను. మేము ప్రతి డివిజన్ కార్పొరేటర్ కలుస్తాను. మా మహిళల్లో ఏం జరుగుతున్నాయి ఏంటి, ఆల్రెడీ మహిళలకు 33% ఉంది, ఇంకో 50% కావాలంటే మేము మహిళలు ఎక్కువ మంది రావాలి. మహిళలు ఎక్కువ లేకపోతే పురుషుల ఆధిపత్యం ఎక్కువ నడుస్తుంది, మాకు వచ్చే పోస్టులు కూడా పురుషులు తీసుకుంటారు. కాబట్టి మహిళలందరినీ ముందు తీసుకొచ్చే సంయుద్ధంలో నేను ఫస్ట్ ఉంటాను. నేను ఏదైనా చేయడానికి మహిళల విషయంలో అన్ని విషయాల్లో కూడా నేను కొట్లాడి ముందుకు వెళ్తాను. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు చూసారా, మహిళలు ఎక్కువ రాకపోతే పురుషుల ఆధిక్యం ఎక్కువ ఉంటదని. అవును, ఒక మహిళగా మీరు ఉన్నట్టు చెప్పండి. ఇప్పుడు సపోజ్ మన ఖమ్మంలోనే మహిళా కార్పొరేటర్స్ ఉన్నారు, అవకాశాలు వచ్చినాయి, మహిళా కార్పొరేటర్స్ గెలిచారు, ఇప్పుడు పెత్తనం మాత్రం హస్బెండ్స్ చేస్తున్నారు. దీని గురించి ఏ రోజు కూడా మీరు ఎందుకు చర్చించట్లేదు? మహిళలు పరిపాలించాలి, భర్తలు ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పి ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు? నేను ఒక్కటండి మీకు ఇప్పుడు చెప్తా, ఎప్పుడు సార్ ముందు చెప్తా. అది ఏదన్నా కానీ ఇక్కడ ఏమైతుందంటే పాత కొత్త అనే భేదాలు మొన్నటిదాకా వచ్చాయి, దాన్ని తుమ్మల గారు కట్ చేశారు. పాత లేదు కొత్త లేదు, వర్క్ చేసిన వాళ్ళని అన్నారు. ఆల్రెడీ వర్క్ చేసిన నేను ఒక లేడీ ఒక్కదాన్ని తిరుగుతున్నాను. కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళు భర్తలు చేస్తున్నారా, నెక్స్ట్ ముందు మా తుమ్మల గారు అర్థం ఎలా నడిచిద్దో చూడండి. ప్రెసెంట్ చూసుకుంటే ఓవరాల్ గా ఖమ్మం అనే కాదు ఎక్కడ చూసుకున్నా గానీ ఒక మహిళ బయటకు వస్తేనే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. అటువంటిది మీరు రాజకీయాలకు వచ్చి చాలా వరకు కూడా సక్సెస్ఫుల్ గా రన్నింగ్ అవుతున్నారు కదా, చాలా అవమానాలు, చాలా మంది ఒక రకంగా మాట్లాడాలు, ఇవన్నీ ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? అంటే మహిళలు బయటికి రావటమే అరుదు, ఏ పార్టీలైనా మహిళలు బయటికి రావటమే అరుదు. సమాజ సేవ చేయాలని కొంతమందికి ఉంటది, కొంతమంది తుమ్మల గారు అభివృద్ధి నచ్చి చేయాలని ఉంటది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం వర్క్ చేయాలని బయటకు వస్తాం. ఎన్నో సమస్యలు ఉంటాయండి, లింగ సమానత్వం అని, జెంట్స్ అని. ఇప్పుడు ఒక మహిళ బయటకు వచ్చింది, మేము చేసేది రాజకీయమైనా కానీ ఈమెకెందుకు, ఈమెకు రాజకీయం అవసరమా, ఇంట్లో వంట చేసుకోవచ్చు కదా అంటారు. ఇంకొకటి ఏంటంటే 10 మంది 10 రకాలు కూడా మాట్లాడుకుంటారు, మేము అక్కడ ఉన్నా కానీ మాట్లాడుకుంటారు. కానీ మేము అవేవి ఆలోచించకుండా పార్టీని దృష్టిలో పెట్టుకుని వెళ్తాము, ప్రజలను దృష్టిలో పెట్టుకుని వెళ్తాము. మనం ఎప్పుడు కూడా వాళ్ళ అన్నయ్యని మేము పట్టించుకుంటే మేము అక్కడే కూర్చుంటాం, మాకు మేమే మానసిక ధైర్యంగా మేము ముందుకెళ్తాము. అందువల్ల ఈ రోజు మహిళల కార్పొరేటర్లకు ఇచ్చినా కానీ జెంట్స్ చేస్తుండనా అనే దానికి కూడా అలా మహిళలు ఫీల్ అయ్యి వెనక్కైన వాళ్ళు ఉన్నారు. కానీ నేననే కాదు, ఏ మహిళలు కూడా అలా ఫీల్ కావద్దు, ధైర్యంగా ముందుకు రావాలని చెప్తాను. మనకి 33% ఉంది, 50% తెచ్చుకోవడానికి మహిళా శక్తి ఎక్కువ ఎదగాలని నేను చెప్తాను. అదే విధంగా ఈ రోజు సమస్యలు లేకుండా మహిళలకు ఎన్ని ట్రైనింగ్స్ అండి ఇచ్చింది, మహిళలకి ట్రైనింగ్స్ కానీ, నర్స్ ట్రైనింగ్, టీచర్ ట్రైనింగ్స్. మరి ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, మరి మా కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్ ఉన్నారు, మరి ఇంతమంది మహిళలు స్టేట్ లో సుంతారావు గారు ఉన్నారు. మహిళలు ఉన్నారు కానీ తట్టుకొని కూడా ముందుకు వెళ్లేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, రూమర్స్ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వాల్లోనే, అవకాశాలు వచ్చేది ప్రభుత్వంలోనే. సమస్యలు వచ్చినా గానీ ఎదుర్కొని మేము ఆ సమస్యలకు తట్టుకొనే ముందుకెళ్తాము. ఇంకొకటి ఏంటంటే సమస్యలు రాకుండా చూసుకోవాలని మేము ఆలోచిస్తాం. కానీ 10 మంది 10 రకాలుగా అనుకున్నాడు, ఒక్కళ్ళ నోరు మూపిస్తాం, అందరి నోరు మూంచలేం కదా. అందువల్ల మేము ఏదో స్థానంలో ఉండేనే వాళ్ళ నోరు మూపించాలని, 33% యూజ్ చేసుకొని కొంచెం ముందుకెళ్లాలని, మహిళా శక్తిగా ఎదగాలని కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇస్తుంది. మేము రక్షింపబడేది కూడా కాంగ్రెస్ పార్టీయే. మీరు ఆలోచించండి ఒకసారి, ఏ పార్టీలో మహిళలు ఎక్కువ ఉన్నారు? ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయంగా చేసేదే మహిళలు.
ఈ రోజు వరకు కూడా ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ఇప్పుడు చూడండి ప్రియాంక గాంధీ, సీతక్క గాని, కొండా సురేఖ, వీళ్ళందరూ దీంట్లో ఉన్న వాళ్ళు. ఇప్పుడు మా యూత్ వచ్చారు, యశస్విని రెడ్డి, పర్ణికారెడ్డి, ఇప్పుడు మరి రాగమయ్య ఎమ్మెల్యే మేడం, సత్తుపల్లి రాగమయ్య మేడం, అలా మహిళలందరూ కూడా దాంట్లో వాళ్ళు కూడా అన్ని ఎదుర్కో సమస్యలు వచ్చినా దాన్ని తట్టుకుంటూ సమన్వయంతో పరిష్కరించుకొని ఎక్కడికి కూడా రాజీ పడకుండా ఆ సమస్యలను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నాం. అదే విధంగా మేము సేవా కార్యక్రమాల్లో ఉండి కూడా దీంట్లో కలిసి అన్నా గానీ మాకేంటంటే ఆశ, కాంగ్రెస్ పార్టీలోనే మహిళలకు ఎక్కువ ఆధిక్యత ఉంటదని, మాకు కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇస్తుందని, మేము మున్ముందు ఎక్కువ మంది మహిళా శక్తిగా సాగాలని నేను మహిళలందరి తరపున కోరుకుంటున్నాను. సో మేడం, ఇప్పుడు మాక్సిమం కూడా మహిళలందరికీ మీరు ఇప్పుడు ఒకటి చెప్పారు కదా, రాజకీయాల్లోకి రావాలి, వస్తే మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో, బయట రాజకీయాలు చేసేది ఎక్కువ జెంట్సే, మగవాళ్ళే రాజకీయం చేస్తారు, ఆడవాళ్ళకి రాజకీయం పనికిరాదు అని అనుకుని రాజకీయం చేయాలి అని ఉన్నా గానీ ఇంట్లో కూర్చునే ఆడవాళ్ళకి మీరేం చెప్తారు? నేను ఇప్పుడు రాజకీయంగా ఇట్లా అనుకుంటానని అనుకునే వాళ్ళకి నేను ఒకటే ఉదాహరణ చెప్తాను. మేము వెనక కావడం వల్ల పురుషాధిక్యత ముందుకు వస్తుంది. పురుషులు ఎక్కువ మాకిచ్చే ఉన్నదాన్ని కూడా రిజర్వేషన్ వాళ్ళు తీసుకుంటున్నారంటే మేము రాకుండా ఆగిపోవడం వల్ల. అలా ఆగొద్దు అని మనకి ఇన్ని ప్రయోజనాలు నేను మాకు తెలియక మేము ఆగిపోవడానికి కారణం ఏ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీలు ఎక్కువ అని తెలుసు, మహిళలు రాజకీయాలు చేస్తారని తెలుసు, ఇల్లు నడిపేది ఒక మహిళే, పైలట్స్ నడిపేది మహిళలే. కాకపోతే మేము బయటికి వచ్చి ఇవన్నీ వినలేము కాబట్టి ఇప్పుడు మీరు ఇందాక మాకు 60 డివిజన్లు ఉన్నాయి, ప్రతి డివిజన్ నుంచి మేము 9 వచ్చాం అనుకోండి, మేము 9 మీద ఇంకో 40 మంది చెప్తాం కదా. అందుకని నేను మహిళా శక్తిగా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నా. ఓకే మేడం, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఓన్లీ చల్లా ప్రతిభారెడ్డి గారి గురించే మాట్లాడదాం. సో ఇందాక మీరు ఒక మాట అన్నారు, నేనేం ఆశించకుండా రాజకీయాలు చేస్తున్నా, తుమ్మల గారు ఏది ఇస్తే దాన్ని బట్టి నేను వర్క్ చేస్తా అన్నారు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చల్లా ప్రతిభారెడ్డి గారు కార్పొరేటర్ సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఒకటి వినపడ్డది, అది వాస్తవమా కాదా? అదే తుమ్మల గారి ఇష్టం, అంతే అంటారు? అంతే. ఏదైనా తుమ్మల గారు, ఏదైనా తుమ్మల గారి మీ చేతిలో ఏది లేదా? ఏం లేదు. మీకు ఇది కావాలని కూడా ఏం లేదు? ఏం లేదు. 100% ఏది లేదా? ఏది లేదు. నేను ఆయన నాకు రాజకీయాలు చేస్తున్నాను. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంటారు, మీరు ఇంత పబ్లిక్ గా నాకు ఏవి అవసరం లేదు, సారిస్తే తీసుకుంటా అంటున్నారు. మీరు అడగండి అయితే ఏమి ఇయ్యరు ఎవరైనా? కరెక్టే అండి, మీరు అడిగిన క్వశ్చన్ బానే ఉంది. అడగనిది అమ్మాయినా అన్నం పెట్టదు, కానీ మేము అడగకుండానే ఇచ్చేవాళ్ళే కదా. మాకు అభివృద్ధిలో మా తుమ్మల గారి నాయకత్వం వచ్చింది. అయితే నేను చేసుకుంటూ పోతాను. ఆ తుమ్మల గారికి ప్రతిభకి ఇది ఇస్తే ఇది చేస్తుంది, అమ్మాయి ఏది ఇచ్చినా దానికి న్యాయం చేస్తా అనే విధంగా తను ఏది ఇవ్వాలని తను ఆలోచన చేస్తే తను ఇచ్చిన దానికి నేను న్యాయంగా కట్టుబడి చేస్తాను, నా వంతు సహకారంతో చేస్తాను, నా లక్ష్యంతో పనిచేస్తాను, తనకి మంచి పేరు వచ్చే విధంగా చేస్తాను. తుమ్మల గారికి తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలి ఏంటి, తను చేసిన పనికి న్యాయం చేసే విధంగా ఇస్తారని నాకు నమ్మకం. ఓకే, సో 100% తుమ్మల గారు వర్క్ చేసే క్యాండిడేట్ ని అయితే దూరం పెట్టరు. చూద్దాం ఫ్యూచర్ లో మీకు ఎలాంటి పోస్ట్ రాబోతుంది, వస్తా రాదా అని చూద్దాం. తనందరినీ గమనిస్తూ ఉంటారు, ఎవరు ఏం చేసేది ఏంటి అని, తను ఏది చెప్పాలి చెయ్యాలి అని. 10 మందిలో ఉన్నా 10,000 మందిలో ఉన్నా తను ఎప్పుడు అందరినీ, ప్రతి మహిళనే కాదు పురుషునే కాదు, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు వర్క్ చేసి మన ముందు నిలబడ్డారు అని తుమ్మల గారు అన్ని గమనిస్తూ ఉంటారు. అన్ని పెద్ద ఆయనకు తెలుసు. ఓకే మేడం, ఇంకో డౌట్ మేడం, ఇప్పుడు చాలా వరకు మీరు స్టార్టింగ్ ఏ పార్టీలో జాయిన్ అయ్యారు? మీ రాజకీయం ఎంట్రన్స్ ఏ పార్టీ నుంచి స్టార్ట్? మేము రాజకీయం ఫస్ట్ నుంచి కాంగ్రెస్ అండి. మాది బట్టి గారి మండలం మధ్య, అమ్మ వాళ్ళది బోనకల్లు, అత్తయ్య వాళ్ళది పందెలపల్లి, అన్నయ్య వాళ్ళందరూ సర్పంచులు చేశారు. ఇప్పుడున్న పందెలపల్లి సర్పంచ్ కూడా సురేందర్ రెడ్డి, మా అన్నయ్య సోందరెడ్డి గారు కానీ, వెనకల పుల్లారెడ్డి గారు కానీ, బట్టి గారికి అంతా మేము చాలా అభిమానులు. ముష్టికుంటలో కూడా కోటిరెడ్డి గారు అంటే అందరికి తెలియని వాళ్ళు లేరు. మీ ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ అన్నారు కదా, మరి మీరు ఎందుకు వైఎస్ఆర్టీపీ షర్మిల గారు వెనక నడవాల్సి వచ్చింది? పార్టీ మారి? పార్టీ ఏం మారలేదండి. రాజశేఖర రెడ్డి గారి కూతురు కాంగ్రెస్ పార్టీ అదే జెండా అని అభిమానంతో అదే కాంగ్రెస్ పార్టీ అదే జెండా. అందులో ఏంటంటే ఆ ఫ్యామిలీ అంటే దగ్గరగా ఉన్నాం ఫస్ట్ లో, కాంగ్రెస్ పార్టీ అని. అక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా, మహిళలైనా పురుషులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఏ పార్టీలో ఉన్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే వాళ్ళు ఇది చేరి ప్రలోభాల వల్ల పోయింది కాదు, ఇది ఇష్టంగా పోయాను. ఒక మహిళ ముందుకు వచ్చింది, మనం కూడా ముందుకెళ్ళి మహిళల చైతన్యవంతులు చేయాలనే ఆలోచనతో వెళ్ళాను. అదే విధంగా మళ్ళీ తను కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంది, తను కూడా అందరం కలిసి కాంగ్రెస్ చేద్దాము వేరే వద్దు అనుకుని అందరూ కూడా కాంగ్రెస్ లోనే ఉన్నారు, అదే కాంగ్రెస్ లో ఉన్నారు. ఒక మహిళ కాబట్టి వెళ్ళాను అంతే. ఓకే, మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? అదే రోజు తుమ్మల గారు జాయిన్ అయిన రోజే మేమందరం కూడా తుమ్మల గారి దగ్గర మేమందరం కూడా జాయిన్ అయ్యాం. ఓకే, సో అసలు మేము కొత్త కండ వేసుకునేది ఏముంటదండి, కాంగ్రెస్ పార్టీలో ఉండి జాయినింగ్ ఏముంటుంది, మా ఫీలింగ్ మా ఇంటి రంగు కూడా కాంగ్రెస్. మా రెడ్డి గారు ఫస్ట్ లో కూడా వేస్తే మన మ్యారేజ్ ఇప్పుడు మార్చాం. అది మేము ఫస్ట్ నుంచి ఉన్నదే కాంగ్రెస్. ఒక మహిళ వేరే, ఇప్పుడు మహిళలందరికీ న్యాయం జరుగుతుంది, మహిళలందరూ చైతన్యవంతులు అవుతారు. ఎందుకంటే నేనే మారా కదా, ఒక మహిళ చేసింది మనం ఎందుకు పోకూడదు, తన దగ్గర పోబట్టే కదా ఇంత ధైర్యంతో మహిళలను చైతన్యవంతులు చేయాలని నేను మారింది. తను కూడా అన్ని తెలుసుకొని మారి మళ్ళీ కాంగ్రెస్ లో ఉంది కదా. అందరం పుట్టినింటి వచ్చిన వాళ్ళే మళ్ళీ పుట్టినింటికే వచ్చారు. ఇప్పుడు చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు మాటకి కట్టుబడి ఉన్న మనిషి.
700 లక్షల కోట్ల అప్పులో ఉన్నా గానీ ఆయన ఇచ్చిన హామీలు చేసి చూపించిన వ్యక్తి. మరి వాళ్ళ వ్యవసాయం దండగన్న ప్రభుత్వాన్ని పండగ చేసి చూపెట్టాడు. ఈ రోజు విద్య కోసం స్కూల్స్ పిల్లలైతే ఏంటి, మరి మన హైదరాబాద్ లో చేసినా గానీ వాళ్ళు కూడా ఇప్పుడు చూడండి ఎలా సంతోషపడుతున్నారు. రైతులను చూడండి, ఈ రోజు స్కూల్స్ కి వెళ్ళి చూడండి, పల్లెటూరు వెళ్ళి చూడండి, ముసలమ్మల దగ్గరికి వెళ్ళి చూడండి, స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లోకి వెళ్ళి వాళ్ళు ఈ స్కూల్ నుంచి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఉద్యోగాలు కూడా, ఎవ్వరు కూడా నిరుద్యోగ సమస్య లేకుండా ఆర్టీసీ బస్ ఫ్రీ, మరి గృహలక్ష్మి అన్ని కూడా మహిళలు పెట్టి, అదే మళ్ళీ రైతులకు ఈ రోజు డ్రోన్ సహాయంతో రైతులకి మందు, పురుగుల మందు, ఎరువులు చల్లే యత్నంగా కూడా వాటికి కూడా 80% సబ్సిడీ ఇచ్చి చేస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు అంత అప్పున్నా గానీ ఆర్థిక పరంగా ఎంతున్నా ఆ పరిస్థితి తెలియకుండా చెప్పుకుంటూ కూడా చేస్తున్న రేవంత్ రెడ్డి గారు. సో మేడం, ఇప్పటి వరకు మీరు క్లారిటీ ఇచ్చారు కదా, అసలు చల్లా ప్రతిభారెడ్డి గారు రాజకీయాల్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు మహిళా ఇన్స్పిరేషన్ అంటే నిర్మలా సీతారామన్, ద్రౌపది ముర్ము బాగా నేను బ్రెయిన్ లో పెట్టుకుంటాను. జయలలిత అన్ని పడ్డా గానీ నేను కొంచెం ఫీల్ అయినా గానీ అట్లా ఇబ్బందులు పడ్డవాళ్ళని చూసుకుంటాను. అలా మహిళల చైతన్యం రావడానికి నేను బయటకు వచ్చాను. మహిళా శక్తిగా ఎదగాలి. ఓకే, ఇప్పుడు చాలా వరకు చూసుకుంటే రాజకీయాల్లో ఇప్పుడు యాక్టివ్ గా ఉంటుంది యువత. సో యువత రాజకీయాల్లోకి రావాలని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఈ యువత గురించి మీరు ఏం చెప్తారు? యువత రాజకీయాల్లోకి రావాలి, యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ గా చేయాలి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. ఆ యువతకి చెప్పే విధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఈ రోజు దొంగ ఓట్ల కేసులు అన్ని కూడా బయటికి లాగుతున్నారు. తనే చేస్తున్న ప్రయత్నం ఫలించింది చాలా. మరి ఆ ప్రయత్నంలో ఫలించిన వాటికంటే యువత వస్తే ఆ డైనమిక్ లీడర్స్ తో పాటు మేము కూడా మా మహిళా సంఘాలు కూడా వర్క్ చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయటమే మా లక్ష్యం. మేమందరం కూడా మహిళలు అనుకుంటే సాధించలేనిది లేదు. సో మేడం, ఇప్పుడు చాలా వరకు మహిళ అంటే చాలా పనులు ఉంటాయి. అబ్బాయిలకైనా జెంట్స్ కైనా మాక్సిమం ఇంట్లో లేసామా వాళ్ళ పని చూసుకుని వెళ్ళిపోయినట్టుంటారు. మాక్సిమం అమ్మాయిల లైఫ్ అట్లా ఉండదు, లేడీస్ లైఫ్ అనేది అట్లా ఉండదు. ఇంట్లో పని చూసుకోవాలి, ఇటు మీ బిజినెస్ గానీ పొలిటికల్ గానీ ఇవన్నీ చూసుకోవాలి. మీరు ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేయలేస్తున్నారు? మంచి ప్రశ్న అడిగారు. ఒక మహిళను అడగాల్సిన ప్రశ్న ఇది. బయటకు వెళ్తే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాం. సమస్యలు రాకుండా సృష్టించుకునేది మేమే. ఒక మహిళ తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదు. ఒక మహిళ దేశం నడపగలదు, పైలట్ నడపగలదు. అదే విధంగా నిర్మలా సీతారామన్ కూడా, ఆమె కూడా నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మేము రెండూ బ్యాలెన్స్ చేసుకుంటాం. ఈ రెండే కాదు, ఇల్లు బయట ప్రపంచమే కాదు, మేము అన్ని కూడా ఏ పరిచినా గానీ మేము మహిళలను చాలా దిగ్విజయంగా సాధిస్తాం. మాకు ఓర్పు సహనం ఎక్కువ. భూదేవికి ఎంత ఓర్పు ఉందో మహిళకి అంత ఓర్పు ఉంది. కుటుంబం భారం అనుకోము, ప్రజా సమస్యలు భారం అనుకోము, మేము చేసే సేవలు భారం అనుకోము. ప్రతి పనిని దిగ్విజయంగా చేసి చూపెడతాం. ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు మీరు మీ ఇంటిని గానీ లేకపోతే పొలిటికల్ గా గానీ చాలా సక్సెస్ఫుల్ గా రన్నింగ్ చేస్తున్నారు కదా. ఇవేవి కాకుండా మేము తెలుసుకున్నంత వరకు ప్రతిభారెడ్డి గారు పొలిటికల్ గానే కాకుండా సోషల్ సర్వీస్ లో కూడా, సేవా కార్యక్రమాల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు అని తెలిసింది. దానికి కారణం ఏంది? నేను నా స్వయంశక్తిగా నా డబ్బులతోటే నేను జనంలో ఉండాలి, ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలనే మార్గంతో నేను కరోనా అప్పుడు బాగా సేవ చేశాను. అప్పుడు నాకు గుర్తించి నంది అవార్డు ఇచ్చారు. తర్వాత స్కూల్ పిల్లలు కూడా, మా బాబు కూడా యూఎస్ లో ప్రతి సంవత్సరం 2 పిల్లలు చదివిస్తారు. మా సార్ కూడా పిల్లలకి బుక్స్ అంటే ప్రతి పిల్లల స్కూల్, మా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ, మా డివిజన్ లో ఎవరికైనా కానీ తెలిసిన వాళ్ళందరికీ కూడా బుక్స్ పరంగా సహాయం చేస్తాను. అది కూడా హెల్పింగ్ నేచర్. ఇంకొకటి ఏంటంటే, ఇన్ని అవార్డులు అందుకున్నా గానీ మనకి సాటిస్ఫాక్షన్ లేదంటే ఇంకా జనంలో ఉండాలి అని. మహిళలు ఎక్కువ మంది రావట్లేదు అన్న ఆలోచనతోటే ఉన్నాను. నాకు ఇప్పుడు మళ్ళీ రేపు 6వ తారీఖు కూడా నంది అవార్డు ఉంది. మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే మహిళల్ని తీసుకురావడానికి ఎట్లా అనే ఆ ప్రయత్నంలో నేను కొంచెం ఆలోచిస్తున్నాను. మహిళా శక్తిగా నేను ఎదుగుతూ నాతో పాటు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరం చేయాలన్న రేవంత్ అన్న నేపథ్యంలోనే నాకు కూడా అదే మెంటాలిటీగా నేను ఎలా రావాలి అన్న ఆలోచనతో ఉన్నాను. ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నా గానీ నాకు హ్యాపీని సంతోషాన్ని ఇచ్చే న్యూస్ ఏంటంటే, నేను చేసినందుకు ప్రతిదీ నాకు ప్రతిఫలం వస్తుంది. ఆ ప్రతిఫలం మీదనే నా కుటుంబానికి నాకు మంచి జరుగుతుంది. 10 మందిలో ఉన్న ప్రతిపక్క అంటే సహాయం చేసే మెంటాలిటీ, ఆకలి వేస్తే అన్నం పెట్టి ఇంటికి పంపించే మనిషి ప్రతిపక్క. ఆ గుర్తింపుతోటే ఈ రోజు వరకు ఉన్నాను. మనం ఎప్పుడు చేయగానే ఎక్కడా కానీ నేను ప్రలోభాలకి ఎవరో ఏదో అన్నారని గురి అయినా కానీ గురి కానట్టు ఉండి, నేను ఈ 20 నెలల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారం వచ్చిన కాడ నుంచి, అధికారం రాకముందున్నా కానీ అధికారం వచ్చిన కాడ నుంచి కూడా ఈ సేవలు చేసుకుంటూ ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా మహిళలందరిలో ఉంటున్నాను. మీ రాజకీయ జర్నీ ఎన్ని సంవత్సరాల నుంచి, పొలిటికల్ జర్నీ మీది? నేను నా డిగ్రీ కాడ నుంచే రాజకీయంగా ఇష్టం. అదొక పిచ్చి అనుకోరాదండి. మొత్తం ఎన్ని ఇయర్స్ అయి ఉంటుంది మేడం ఇప్పటికి? నాకు ఇప్పుడు 52 ఇయర్స్, కానీ నేను 30 ఇయర్స్ నుంచి ప్రతి ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే ఎవరు వచ్చినా గానీ వెళ్ళటం. అదొకటి ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు టవల్ చూసుకొచ్చే పిచ్చి ఉండేది నాకు బాగా. డిగ్రీ ఎగ్జామ్స్ అప్పుడు కూడా వెళ్ళేదాన్ని. అందులో మహిళలు అంటే చిన్న చూపు చూస్తున్నారని తెలిసినా కూడా చూసానులే అని నేనేమనుకుంటున్నానంటే, నాకు వినపడదు, కనపడదు, ఎన్ని సమస్యలను ఎదుర్కోవాలి అనే రీతిగా పోతున్నాను. ఇప్పుడు మీరు దగ్గర 30 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా. ఈ టోటల్ 30 సంవత్సరాల మీ పొలిటికల్ జర్నీలో
మీకు చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ లేదంటే అసలు అవసరమా నాకు ఈ రాజకీయాలు అన్న సందర్భాలు ఏమైనా అనిపించినాయా? మిమ్మల్ని టార్గెట్ చేయడం కానీ అట్లాంటి ఏమైనా జరిగాయా? ఒక విషయంగా చెప్పాలంటే నేను ఇన్ని రోజులు పడింది వేరు, ఈ 20 నెలల్లో ఉన్నది వేరు. కానీ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటేనే నాలో కూడా ఒక శక్తి ఉంది, నాకు ఒక పవర్ ఉందని తెలుస్తుంది. కాబట్టి నేను ఎలాంటి చిన్న చిన్న వాటికి భయపడేదాన్ని కాదు. నన్ను ఎవరు అవమానించినా, నేను ఎన్ని అవమానాలు పడ్డా, నేను పడ్డాను చేశాననే చేసే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ అని ఉండాలి. ఇప్పుడు నాకు అవమానం జరిగిన నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, ధైర్యం ముందుకెళ్తున్నాను, నేను ఫీల్ అవుతున్నాను. నాకు అవమానం జరగబట్టే నేను ఇలా ఉన్నాను, నేను ధైర్యం ఫీల్ అవుతున్నాను. ఎన్ని ఏళ్ళు తిరిగింది వేరు, నాకు ఇప్పట్లో ఏం జరిగినాయి అన్ని ఒక ఎత్తిది. సో ఈ 2-3 సంవత్సరాలు టార్గెట్ బాగా పెరిగింది. టార్గెట్ ఉంది, పెరిగింది. అది పెంచే వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏంటంటే టార్గెట్ గా పెంచుతున్నారు అనుకున్నారు, కానీ నన్ను రాజకీయం ఎత్తుకు తీసుకెళ్తున్నారనే విషయం వాళ్ళకి తెలియదు. కానీ నేను ఇవన్నీ పక్కన పెట్టి నాకు కనపడదు, వినపడదు, అవమానాలు జరిగిన ఇవన్నీ ఒక సమస్య కాదు అని నేను దాన్ని సమస్యకి తీసుకోవట్లేదు. నాకు తగ్గోడు నాతో ఉన్న వాళ్ళు, నేను చేసిన పనికి డీ చేసిన వాళ్ళు, నేను దానికి వాల్యూ ఇస్తాను. నాకంటే ప్రోటోకాల్లో ఉన్నా, పదవుల్లో ఉన్నా, నా కోసం నన్ను కించపరిచి కింద దించాలని చూసిన వాళ్ళు నేను పట్టించుకోను, కేర్ చేయను. నా పని నేను చేసుకుంటూ పోతాను. ఇది కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది. కన్న తల్లి కాంగ్రెస్ ప్రభుత్వమే, సముద్రం లాంటి కాంగ్రెస్ ప్రభుత్వమే. అవమానాలు ఎదుర్కొన్న సమస్యని పరిష్కరించుకునేది కూడా ఒక మహిళే. నేను అదే మహిళతో ఉన్నా, అదే మహిళగానే వెళ్తున్నా. సో ప్రతిభా రెడ్డి గారిని తొక్కాలి అని అయితే జరుగుతుంది అనమాట మొత్తానికి. అది జరిగే వాళ్ళకి జరిగించుకునే వాళ్ళు తెలుస్తుంది, కానీ నేను అలా అనుకోవట్లేదు. నన్ను ఎక్కువ తీసుకెళ్తున్నారు అనుకుంటున్నాను. సో చూద్దాం ఫ్యూచర్ లో రాజకీయాలు ఇంకే విధంగా మీరు మార్పు తిప్పబోతున్నారు, మహిళా నాయకుల్లో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు ఎలాంటి మార్పు తీసుకురాబోతున్నారు ఫ్యూచర్ లో 100% చూడాల్సి వస్తుంది. మేమంతా చూడాలి కదా, చూస్తేనే కదండి తెలిసేది ఏదైనా. సో ఫ్యూచర్ లో కూడా మంచి పోస్టులు రావాలని కూడా మా ట్రస్ట్ స్టూడియో ద్వారా మేము కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.